ఇవి బాదం పప్పు కూడా వేసేసాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. మొత్తం బీట్రూట్ క్యారెట్ హల్వా మొత్తం ఫ్రై ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడు లాస్ట్లో దించుకునే ముందు ఇలా వేస్తాము. ఇప్పుడు ఇదేంటి ఇలాచీ పౌడర్ కూడా వేసేయాలి. ఇలాచీ పౌడర్ వేస్తే ఏమంటే ఫ్లేవర్ వస్తుంది, తినేటప్పుడు మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది తినడానికి. ఈ కిస్మిస్ ఈ బాదం పప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే నమిలేటప్పుడు అవి పలుకులుగా పళ్ళ కింద పడుతుంటే చాలా బాగుంటుంది. మా ఆయనకైతే అలా ఉంటేనే చాలా ఇష్టము. అందులో ఏం వేయకుండా స్వీట్స్ చేస్తే దీనిలో ఏమి లేవు, ఏం తినాలా అని అంటాడు ఆయన. అందుకనేసి ఆయన కోసం అన్ని ఎక్కువగా వేసాను అనమాట. ఆయనకు అలా పంటలో తగులుతూ ఉంటే చాలా ఇష్టం అనమాట. బాగా తింటాడు. ఆయనైతే స్వీట్స్ బాగా ఇష్టపడుతున్నాడు. నేను చేసి పెట్టే స్వీట్స్ మరీ ఇష్టపడతాడు. ఇలాంటి బీట్రూట్ హల్వా కానీ పాయసం కానీ నేను ఇంకా కొన్ని ఐటమ్స్ చేస్తూ ఉంటాను. వచ్చు కానీ ఇంతకుముందు చేసేదాన్ని, ఇప్పుడు పిల్లలతో అసలు అవ్వట్లేదు. చూసారా ఆ టెక్స్చర్ చూసారా, అది ఎందుకంటే మనం చక్కెర లాస్ట్లో వేయడం వల్ల